99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లాడపట్నం తుమ్మలపల్లి సరోజనమ్మ దశదిన కార్యక్రమానికి తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాప సుధాకర్ హాజరై సరోజనమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల మల్లవరపు గ్రామ సర్పంచ్ కటికి కిరణ్ కుమార్, బుక్య అంజయ్య, కుప్పల నరసింహారావు, దొబ్బల రామారావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలోని చర్మకారుల సమస్యలను పరిష్కరించాలని ఎన్సీపీ పార్టీ ఎండీఏ మహాకూటమి ఆధ్వర్యంలో విజయవాడ మహానగరంలోని సింగ్ నగర్ పాయికాపురం ఫంక్షన్ హాల్ నందు పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు చర్మకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కి బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. సభకు కూరపాటి నాగరాజు అధ్యక్షత వహించారు. అనపర్తి రవికుమార్, చర్మకారుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వాసు, కార్యనిర్వాహక అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్సీపీ పార్టీ ఎన్జీఏ మహాకూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్, ఒడిశా స్టేట్ ఇన్ఛార్జ్, జాతీయ కార్యనిర్వాహక మండలి ఎగ్జిక్యూటివ్ మెంబర్ మదిశెట్టి సామేలు హాజరై ప్రసంగించారు. చర్మకారుల సమస్యను పరిష్కరించడానికి ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి కట్టుబడి ఉందని తెలిపారు. చర్మకారులకు అందవలసిన హక్కులను అందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో హాజరైన చర్మకారులకు ఎన్సీపీ పార్టీ ఎన్డీఏఓ మహాకూటమి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 38వ డివిజన్ సమీక్ష సమావేశం డివిజన్ కార్పొరేట్ మహమ్మద్ షౌకలి ఆధ్వర్యంలో కాస్పా బంజార్ నందు నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఖమ్మం కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు నాగళ్ల దీపక్ చౌదరి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ అని, కులమతాలకు అతీతంగా సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా పనిచేసే పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ మాత్రమే అని, అలాంటి పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు అని, అటువంటి కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మా భుజస్కంధాలపై ఉందని, కార్యకర్తల కష్టంలో తాను ఉంటానని, ఏ ఇబ్బంది వచ్చినా అండగా నిలబడతానని అన్నారు. డివిజన్లో బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే విధంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మక్రం, జిల్లా కార్యవర్గ సభ్యుడు నౌషద్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట నియోజకవర్గం దమ్మాపేట మండలం జమీదార్ బంజర్ గ్రామంలో కారం వెంకటేష్ నాగమణి దంపతుల కుమార్తె భాగ్యసాయి శ్రీ ఓని అలంకరణ వేడుకకు హాజరై చిరంజీవిని ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ అశ్వరాపేట నియోజకవర్గ నాయకురాలు మరియు అనపరెడ్డిపల్లి మాజీ ఎంపీపీ శ్రీమతి సున్నం లలిత. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సోయం వీరభద్రం, మాజీ సర్పంచ్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్లో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి పునర్ప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో మరియు బొడ్రాయి ప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రెహానా బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంత సుమలత వేణు, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమా ఆనంద్ బాబు, సత్తుపల్లి పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ భద్రకాళి దేవస్థానంలో వసంత నవరాత్రుల మహోత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. 7వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం సుప్రభాత సేవ జరపబడి పీఠ వసంత నవరాత్రుల ఉత్సవ సందర్భంగా జరపవలసిన విశేష జప మహోత్సవాభిషేకము నిర్వహించారు. అనంతరం అమ్మవారికి తెలుపు రంగు చామంతి పుష్పాలతో 1,00,000 పూల అర్చన జరిపి అమ్మవారిని నివేదనను సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. 1,00,000 పుష్పాల కార్యక్రమానికి శ్రీ వేల్సుల భాస్కర్, సత్యవతి, రోహిత్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మకర్త శ్రీ తొరువూరి వీరన్న, ఓరుగండి పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కాసం ఉల్లయ్య బట్టల దుకాణం అధినేత శ్రీ కాసం నమ శివాయ దేవస్థానంకు 16 LED లైట్లను దేవాదాయ ధర్మకర్త సమక్షంలో పర్యవేక్షకులకు శ్రీ కాంతి కుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాస్తవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ శ్రీ దాచేపల్లి సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరుపై తెలంగాణ రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. త్వరలోనే 2వ విడత ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులకు చేపడుతున్నట్లుగా ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్లపై బుధవారం అసెంబ్లీలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలలో 1,12,000 ఇళ్లు పూర్తి కానున్నాయని తెలిపారు.
జూన్ వరకు మరొక 1,00,000 ఇళ్లు పూర్తి కాబోతున్నాయని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామని తెలిపారు. ఏప్రిల్ చివరి వారంలో లేదా మే నుండి 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, గతంలో సగం వదిలేసిన ఇళ్లకు కూడా నిధులు ఇస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ ప్రకటించారు. ఇల్లు నిర్మాణం బట్టి ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకుందని, దీంతో గతంలో ఇళ్ల నిర్మాణానికి నిధులు రాని వారికి లబ్ధి చేకూరుస్తామని పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాల మండలం శకునవీడు గ్రామానికి చెందిన మదిర మార్కెట్ యార్డ్ చైర్మన్ చావు రామకృష్ణ మదిర రీక్రియేషన్ క్లబ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సత్కరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని రాజ్యసభ సభ్యులుగా నూతనంగా ఎన్నికైన గౌరవనీయులు శ్రీ వేము నరేందర్ రెడ్డిని సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ మర్యాదపూర్వకంగా కలిసి హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన ఈ భేటీలో ఇతర సమాచార ఎమ్మెల్యేలతో కలిసి ఆమె నరేందర్ రెడ్డిని పుష్పగుచ్చం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ మాట్లాడుతూ, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వేము నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన తన పదవీ కాలంలో ప్రజల గొంతుగను పార్లమెంట్లో బలంగా వినిపిస్తారని, రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రజా సంక్షేమానికి తన వంతు కృషి చేస్తారని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని, సేవాలాల్ విగ్రహాన్ని హైదరాబాద్లో నిర్మించాలని హైదరాబాద్లో సేవాలాల్ సేవా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ బానోత్ హుసేన్ నాయక్ అధ్యక్షత తన అసెంబ్లీని ముట్టడి చేశారు. బానోత్ హుసేన్ నాయక్ తలపెట్టిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు అడ్డుకొని అల్ఫాన్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా హుసేన్ నాయక్ మాట్లాడుతూ, అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరు. మా బంజారా జాతి అభివృద్ధి కోసం మేము ఎంత దూరమైనా వెళ్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో LHPS రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్, మహిళా సేవా నాయకురాలు గుగులోతు శాంతిబాయ్ మరియు సేవాలాల్ సంఘ నాయకులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.